ఈ అభయ హస్తం ఆంజనేయ స్వామి దేవస్థానం స్థాపించిన తర్వాత బాగానే ఉత్సవాలు బాగా జరుగుతాయి. కానీ మీరు కూడా దీన్ని కొద్దిగా సహకరించి ఆ గోశాలకు ఎదురుగా ఉన్న ప్లేస్ కొద్దిగా ఏదన్నా మీరు ఏదన్నా కొద్దిగా చేసి వీళ్ళకి వాళ్ళకి మీరు కూడా కొద్దిగా ఏదైనా పేపర్లో వేయించి కొద్దిగా అక్కడ గోశాల ఏర్పాటు చేసేది మంచి 10 ఆవులు ఉన్నాయి కదా, ఇంకా కొద్దిగా గోశాలను దాన్ని డెవలప్ చేసేట్టుగా మీరు ఏదైనా కొద్దిగా పేపర్ చేయడము అట్లా ఏదైనా చేసి కొద్దిగా ప్లేస్ విషయంలో ఒక 10 సెంట్లు వస్తే ఇక్కడ గోశాల ఏర్పాటు చేయడానికి అతను సుముఖంగా ఉన్నారు. దాన్ని మీరు కూడా సాధించగా కోరుతున్నాను. ఓకే. శివాలయం ఉన్నది ఒక ముసలాయన ఉన్నారు. ముసలాయన అలా రోజు వస్తుండగా ఏమన్నా విగ్రహం పక్కన పెట్టినారంటే ఎవరు లేరు, ఏదన్నా నేను చూస్తాను లేని నేను అన్నాను. అసలు ఎవరన్నా ఒకటే ఏదో ఒకటి మీరు చదివితే మంచిది అన్నారు. అతను అసలు ఆ దేవుడు నేను ఏదో చిన్న సింపుల్ గట్టిగా అంటే ఆ మానవుడు కట్టించుకుంటారు. చిన్న వాళ్ళు ముసలి చనిపోయినారు. వాళ్ళిద్దరిని దాన కార్యక్రమం కూడా నేనే చేసినాను. వాళ్ళకి అన్నీ చూసుకొని వాళ్ళ ముసలినప్పుడు వాళ్ళ ముసలి చూసుకొని కాలం గడిచిన తర్వాత వాళ్ళకి దాన కార్యక్రమం కూడా నేనే చేసినాను. శివాలయం తర్వాత ఆంజనేయ స్వామి, శివాలయము ప్లస్ ఆంజనేయ స్వామి రెండు ఒకేసారి కట్టాను. ఫస్ట్ శివాలయం కట్టారండి. శివాలయం కట్టిన తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి కట్టాలనుకుని ఎందుకు ఆంజనేయ స్వామి ఒక విగ్రహం తెచ్చి ఇక్కడ ఎండలో ఉంది. ఎండలో ఎందుకు ఉంది అని చెప్పి నేను అడిగాను ఒక పెద్దాను. ఏమన్నా అక్కడ ఏదో విగ్రహం దొరికింది అదే పెట్టాను దాన్ని నేను ముందు వచ్చి కట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా జరుగుతుంది. సంవత్సరంలో ఏమేమి కార్యక్రమాలు చేస్తారు? సంవత్సరంలో హనుమాన్ జయంతి, శ్రావణమాసంలో 3వ వారము, ప్రతి శ్రావణమాసంలో 3వ శనివారం మన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం, కోలాటం, భజన, పూజ కార్యక్రమం చేస్తాం.